సార్ ఈ జీఎస్టీలో కొన్ని మార్పులు వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ ప్రజెంట్గా నడుస్తున్న ఇయర్కి అప్ టు 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నారు కదా సార్. అసలు ఈ మార్పుల వలన జరగబోయేది ఏంటి? ఒక సాధారణ వ్యక్తికి వీళ్ళకి జరిగే బెనిఫిట్ ఏంటి, గవర్నమెంట్కి జరిగే నష్టం ఏంటి? ఇక్కడ మనము ఇండివిజువల్స్కి అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సార్. ఇప్పుడు వచ్చే రెవెన్యూస్ మీద తక్కువ ట్యాక్సెస్ కడుతూ ఉంటారు, డెఫినెట్లీ వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇది వైస్ వర్సా మనం అనుకుంటాము గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటాం జనరల్లీ, కానీ ఇండైరెక్ట్ వే గవర్నమెంట్కి రెవెన్యూ బాగా పెరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కన్సంప్షన్ పెరిగింది అనుకోండి, ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే మళ్ళీ జాబ్ క్రియేషన్ వస్తుంది. జాబ్ క్రియేషన్ వల్ల ఎక్కువ ట్యాక్సెస్ వస్తాయి, పుషింగ్ ద జీడిపి ఆఫ్ కంట్రీ. ఇండైరెక్ట్లీ ఇది ఇండియా గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎకానమీ బిల్డ్ అవుతుంది సార్, కానీ స్మాల్ వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ ఆర్ స్కేర్డ్. బెంగళూరులో చూసారు కదా మీరు. అసలు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన స్ట్రీట్ వెండర్ ఉంటాడు, ఆయన జిఎస్టీ పే చేస్తే అది మళ్ళీ జిఎస్టీ కట్టగా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అసలు ఎంత టర్న్ ఓవర్ ఉంటే, ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తే జిఎస్టీ పరిధిలోకి వస్తారు? ఈవెన్ నిన్న ఢిల్లీ, బాంబే కేసెస్ ఆర్ బెంగళూరు కేసెస్, ఈవెన్ పానీపూరి వాళ్ళకి నోటీస్ వచ్చినాయి అన్నారు. ఇప్పుడు పానీపూరి వాళ్ళు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఇవంటే చాలా టఫ్ అవుతుంది వాళ్ళకి. సో దీని గురించి అని చెప్పేసి కాంపోజిషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది సార్. మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్కి అయితే కనుక ఆన్ దేర్ టర్న్ ఓవర్ 1% జీఎస్టీ కడితే చాలు. సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, సర్వీస్ ప్రొవైడర్స్ కాంపోజిషన్ స్కీమ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 18% 6% జీఎస్టీ కడితే సరిపోతుంది. అసలు ఒక ట్యాక్స్ పేయర్ కి లేదా ఒక ఇండివిజువల్ కి ఎటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి? అవి రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకటి సార్, ఫస్ట్ పాయింట్, నోటీస్ రాకూడదంటే ప్రాపర్గా ట్యాక్సెస్ కట్టాలి, అప్పుడు నోటీసెస్ రావు. మీరే సిఏ గవర్నమెంట్ కే ఫేవర్ కాదు సార్, మాకు కూడా ఫేవర్ చేయండి మీరు. సార్ నమస్తే అండి, మణికంఠ గారు. హై సార్, సార్ గారు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ సార్, హౌ ఆర్ యు? గుడ్ సార్. సార్ ముందుగా నా సైడ్ నుంచి మొదటి ప్రశ్న సార్, ఈ జిఎస్టీలో కొన్ని మార్పులు వచ్చాయి రీసెంట్ గా. జిఎస్టీలో హైయెస్ట్ స్లాబ్ నుంచి తక్కువగా రావడం కానీ, కొన్ని గూడ్స్ మీద తీయటం కానీ, సిన్ గూడ్స్ అని ఇవన్నీ వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ ప్రజెంట్ గా నడుస్తున్న ఇయర్ కి అప్ టు 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నారు కదా సార్. అసలు ఈ మార్పుల వలన జరగబోయేది ఏంటి? ఒక సాధారణ వ్యక్తికి, ఇండివిజువల్స్ కి, సాలరీడ్ పీపుల్ కానీ, స్మాల్ బిజినెస్ పీపుల్ కానీ, అసలు ఈ తగ్గిన జిఎస్టీ వల్ల కానీ, 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లాగిపోవడం వల్ల కానీ వీళ్ళకి జరిగే బెనిఫిట్ ఏంటి, గవర్నమెంట్కి జరిగే నష్టం ఏంటి? గవర్నమెంట్కి యాక్చువల్ నష్టం జరగాలి కదా మా ట్యాక్స్ సెలక్షన్ తగ్గితే. దీని మీద మీ వివరణ చెప్పండి ఒకసారి. లేదు సార్, యాక్చువల్లీ ఇక్కడ మనము ఇండివిజువల్స్కి అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సార్, మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు కంటే ఇప్పుడు వచ్చే రెవెన్యూస్ మీద తక్కువ ట్యాక్సెస్ కడుతూ ఉంటారు, డెఫినెట్లీ వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇది వైస్ వర్సా మనం అనుకుంటాము గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటాం జనరల్లీ, కానీ ఇండైరెక్ట్ వే గవర్నమెంట్కి రెవెన్యూ బాగా పెరుగుతుంది. ఎందుకు అంటే ఒక పర్సన్ డిస్పోజబుల్ ఇన్కమ్ కనుక పెరిగిందంటే, ట్యాక్సెస్ తగ్గడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది అంటే కనుక ఐదర్ దే విల్ యూజ్ ఇట్ ఫర్ కన్సంప్షన్ పర్పస్ ఆర్ దే విల్ యూజ్ ఇట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇవాళ రేపు అందరూ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సమ్ బాండ్స్ రిలేటెడ్, సో మెనీ పాయింట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏమవుతుందంటే కన్సంప్షన్ పెరిగింది అనుకోండి, ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే మళ్ళీ జాబ్ క్రియేషన్ వస్తుంది. జాబ్ క్రియేషన్ వల్ల ఎక్కువ ట్యాక్సెస్ వస్తాయి. ఎక్కువ ట్యాక్సెస్ రావడం వల్ల మళ్ళీ గవర్నమెంట్కే బెనిఫిట్. ఇన్ అనదర్ వే, ఈ సరే కన్సంప్షన్ చేయలేదు, ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ అమౌంట్స్ అంతా ఎక్కడికి వెళ్తాయి? మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ ఆర్ బ్యాంక్స్కి వెళ్తాయి. బ్యాంక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి? అవన్నీ మళ్ళీ లార్జ్ కార్పొరేట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. లార్జ్ కార్పొరేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఏమవుతుంది? ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ ఇండియా పెరుగుతుంది. మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ ఈస్ పుషింగ్ ద జీడిపి ఆఫ్ కంట్రీ. సో ఇండైరెక్ట్లీ ఇది ఇండియా గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ వన్ సైడెడ్ థింగ్. ఓన్లీ ఇండివిజువల్స్ ఒకటి బెనిఫిట్ అవుతారని కాదు, ఇండివిజువల్స్తో పాటు ఎంటైర్ ఎకానమీ బిల్డ్ అవుతుంది దీనివల్ల. దట్ వీ హ్యావ్ టు థింక్. డన్ సార్, ఎకానమీ బిల్డ్ అవుతుంది సార్, కానీ స్మాల్ వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ ఆర్ స్కేర్డ్. బెంగళూరులో చూసారు కదా మీరు. అసలు ఏంటి సార్, ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి రావాలంటే తక్కువ బిజినెస్ చేసుకోవాలా? అసలు ఎంత బిజినెస్ చేస్తే జిఎస్టీ పరిధిలోకి వస్తాం? అసలు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే, జిఎస్టీ అంటారు,
ఇప్పుడు ఆయన స్ట్రీట్ వెండర్ ఉంటాడు, ఆయన జిఎస్టీ పే చేస్తే అది మళ్ళీ జిఎస్టీ కట్టగా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అసలు ఎంత టర్న్ ఓవర్ ఉంటే, ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తే జిఎస్టీ పరిధిలోకి వస్తారు చిన్న వెండర్స్, స్ట్రీట్ వెండర్స్? సార్ స్ట్రీట్ వెండర్స్ అవ్వచ్చు, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు. కొన్ని మనం చూస్తాము, వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అవ్వచ్చు, బట్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా కపుల్ ఆఫ్ సినారియోస్లో మనం చూసాం. ఈవెన్ ఇన్ ఢిల్లీ, బాంబే కేసెస్ ఆర్ బెంగళూరు కేసెస్, ఈవెన్ పానీపూరి వాళ్ళకి నోటీస్ వచ్చినాయి అన్నారు. ఈవెన్ పానీపూరి వెండర్స్ ఆర్ జనరేటింగ్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ అఫీషియల్లీ, అంటే దే ఆర్ గెటింగ్ అమౌంట్స్ క్రెడిట్ ఇన్ టు దేర్ అకౌంట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, అట్లా అని చెప్పేసి ఇప్పుడు పానీపూరి వాళ్ళు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఇవంటే చాలా టఫ్ అవుతుంది వాళ్ళకి, బికాస్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలనే క్లారిటీ కూడా చాలా మందికి ఉండదు, ఈ ఫైలింగ్ ప్రాసెస్, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్. సో దీని గురించి అని చెప్పేసి కాంపోజిషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది సార్. కాంపోజిషన్ స్కీమ్ ఏంటంటే, మీరు ఒక లెస్ దెన్ 1.5 crores ఆఫ్ టర్న్ ఓవర్ ఉంది అంటే కనుక, we can say that they are the small vendors, less than 1.5 crores turnover per annum in any business. Like అంటే ఇది 2 categories లో డివైడ్ అవుతుంది సార్. ఫర్ సపోజ్ 1.5 crores టర్నోవర్ అనేది ఫర్ ఎనీ బిజినెస్, బట్ ఇక్కడ కాంపోజిషన్ స్కీమ్ కింద ట్యాక్స్ రేట్స్ అనేవి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్కి అయితే కనుక ఆన్ దేర్ టర్న్ ఓవర్ 1% జిఎస్టీ కడితే చాలు. ఇంకా మీరు 18%, 5% ఈ రేట్స్ అన్ని పక్కకు పెట్టేసేయచ్చు. 1% ఆన్ దేర్ టర్న్ ఓవర్ ట్యాక్స్ కట్టారంటే ఇంకా వాళ్ళు జిఎస్టీ ఆస్పెక్ట్లో వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. సర్వీస్ ప్రొవైడర్స్ కంపోజిషన్ స్కీమ్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 18% 6% జిఎస్టీ కడితే సరిపోతుంది. సో చిన్న బిజినెసెస్కి లెసర్ కంప్లైన్సెస్తో వాళ్ళు ముందుకు వెళ్ళే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి సార్, మనం అనుకున్నాం చిన్న బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు చిన్న వాళ్ళగా ఉండాలని అనుకోరు. ఇవాళ చిన్నగా స్టార్ట్ అవుతారు, తర్వాత గ్రో అవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు గ్రో అవ్వాలి అనుకున్నా కానీ వాళ్ళు కూడా మన ఎకానమీలో ఉన్న కంప్లైన్సెస్ అన్నీ వాళ్ళు ఫాలో అయితేనే ఈవెన్ బ్యాంకర్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ దే విల్ సపోర్ట్ టు దెమ్. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు అనుకుంటారు, మేబీ నేను కట్టే 1% ఎక్కువ, లేకపోతే 6% నాకు నా ప్రాఫిట్స్ తినేస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళు స్మాల్ బిజినెస్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? స్మాల్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs ఉంది కాబట్టి వాళ్ళు చిన్న షాప్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs ఉంటే వాళ్ళు ఇంకొంచెం పెద్దది పెట్టుకుంటారు. 5 crores ఉంటే చాలా పెద్దది పెట్టుకుంటారు. ఇన్ ద సేమ్ వే మీరు ఉన్న బిజినెస్ని కంప్లైన్సెస్ అన్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా మీ ఫైల్ బిల్డప్ చేసుకుంటే జాగ్రత్తగా, బ్యాంకర్స్ విల్ గివ్ యూ సపోర్ట్. ఈరోజు మీకు 5 lakhs ఉంది, ఒక 1 year తర్వాత వాళ్ళే 20 lakhs సపోర్ట్ చేస్తారు. తర్వాత ఇంకా టర్న్ ఓవర్ పెరుగుతుంది. మీరు 5 lakhs ఉన్నప్పుడు ఒక 1 crore టర్న్ ఓవర్ చేస్తే 5 lakhs ఇన్వెస్ట్మెంట్తో, అదే 20 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు టర్న్ ఓవర్ ఎంత చేస్తారు? ఆ టర్న్ ఓవర్ పెరిగిన తర్వాత మళ్ళీ బ్యాంకర్ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ మీకు టర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిద్ది, మళ్ళీ ఎంత బిజినెస్ చేస్తారు? యూ కెనాట్ ఆల్వేస్ సీ దట్ ఓన్లీ నేను ట్యాక్స్ కడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను అనే అప్రోచ్లో కాకుండా, నేను కడుతున్న ట్యాక్స్ని ఆప్టిమైజేషన్ చేసుకుంటూ నేను నా ఫైల్ని నేను ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాని నుంచి ఎలాగ బెనిఫిట్ పొందాలి అని మనం ఆ ప్రాసెస్లో ఆలోచిస్తే బిజినెస్ స్మాల్ వెండర్ దగ్గర రాకుండా స్మాల్ వెండర్ బిగ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మారుతాడు అనేది నా పాయింట్. ఇక్కడ ఈ ప్రాసెస్లో అనొచ్చు, సార్ మీరు బ్యాంక్ వెళ్తే వాళ్ళు కొలెటరల్స్ అడుగుతారు, వాళ్ళ దగ్గర కొలెటరల్స్ ఉండాలి కదా సార్, చిన్నవాళ్ళకి ఎవరు ఇస్తారు సార్, బిజినెస్కి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉండవు అని చెప్పేసి అనుకుంటారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ సో మెనీ పాలసీస్, దే హ్యావ్ ఇష్యూడ్ సో మెనీ పాలసీస్. లైక్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నారు, ముద్రా లోన్స్ ఉన్నాయి. కొన్ని సెక్టార్స్కి అప్ టు 10 lakhs ఇచ్చారు, సమ్ బిజినెసెస్కి అప్ టు 5 crores ఆల్సో దే కెన్ గెట్ అన్సెక్యూర్డ్ లోన్. Subject to if you comply all rules and regulations imposed by Government of India, government is ready to help you. So Government of India is giving a guarantee for that loan amount which you are going to take. మీకు ఈ ప్రాసెస్లో ఈ పర్స్పెక్టివ్లో మీరు థింక్ చేసి మీ బిజినెస్ని మీరు బాగా బిల్డ్ చేసుకుంటూ కంప్లైన్సెస్ ఫాలో అవుతూ ప్రాపర్గా లోన్ తీసుకుంది ప్రాపర్గా కట్టుకుంటూ మీ టర్న్ ఓవర్ని పెంచుకుంటూ వచ్చిన టర్న్ ఓవర్తో ప్రాఫిట్స్ వస్తాయి, ప్రాఫిట్స్తో ప్రాపర్టీస్ తీసుకోండి. వన్స్ మీరు ఒక 5 crores అన్సెక్యూర్డ్ లోన్ దాకా మీరు అచీవ్ అయిన తర్వాత దాన్ని మీరు ఆ 5 crores మీరు చేసే టర్న్ ఓవర్కి ఆ తర్వాత మీకు
అన్‌సెక్యూర్డ్ లోన్ కావాల్సిన అవసరం ఉండదు. ఈ లోపల మీకు ప్రాపర్టీస్ బిల్డ్ అయితే, ఆ ప్రాపర్టీస్‌ని పెట్టి కొలెటరల్స్ ఇచ్చి మీరు ఇంకా కొత్త రెవెన్యూ క్రియేట్ చేసుకోవచ్చు. బిజినెస్‌ని ఇంకా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ థింకింగ్ ప్రాసెస్ ఈస్ దట్. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ నాట్ టు కలెక్ట్ ద టాక్సెస్. వాళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ ఈరోజు నేను ట్యాక్స్ పెంచితే ఇండివిజువల్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, లేకపోతే ట్యాక్స్ తగ్గిద్దామంటే ఇండివిజువల్కి మనం ఒక బెనిఫిట్ చేయాలి డైరెక్ట్లీ. ఈ రూపాయి బెనిఫిట్ వచ్చింది, ఈ రూపాయి లాస్ వచ్చింది అనే పర్స్పెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించదు. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చాలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇంటెన్షన్ చాలా ఉంటుంది. ఆ ఇంటెన్షన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ముందరికి వెళ్ళామంటే వీ కెన్ ఎంజాయ్ విత్ ద ఫ్రూట్స్ వాట్ దే ఆర్ ఆఫరింగ్. సార్ మీరు చెప్పిందంతా ఒక స్టేజ్ గ్రో అయ్యాకే స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు ఒక స్మాల్ స్ట్రీట్ వెండరు ఈవినింగ్ స్నాక్స్ అమ్ముతున్నాడు, కొబ్బరి బండ్లు అమ్ముతున్నాడు, ఓకే, ట్రాన్సాక్షన్స్ అన్ని యూపీఐ ద్వారా అవుతున్నాయి. రోజుకు ఒక 11,000 15,000 ట్రాన్సాక్షన్ అవుతుంది. లైక్ మీరు టర్న్ ఓవర్ అంటారు. దీనికి మీరు అన్న కాంపోజిట్ అన్నారు కదా, జిఎస్టీ ఆపోజిట్ ట్యాక్స్ వాట్ ఎవర్ 1% 6% నేను పే చేస్తాడు. నేను జిఎస్టీ పే చేస్తే నా ఇన్కమ్ అంతా మీకు రికార్డ్ అయిపోయింది. రేపు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తారు కదా మీరు నాకు. అవును సార్. ఇన్కమ్ ట్యాక్స్ దేని మీద కడతారు మీరు? టర్న్ ఓవర్ మీద కడతారా, ప్రాఫిట్ మీద కడతారా? ప్రాఫిట్ మీద కడతాం. ప్రాఫిట్ మీదే కదా సార్ అడుగుతుంది. నేను అనేది అదే సార్. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బర్డెన్ అంటున్నారు. ఈ రోజు మీరు ఎందుకు బర్డెన్ అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 సంపాదించేటప్పుడు 30,000 కట్టమంటే ప్రాబ్లం సార్. ఎందుకంటే మీకు మిగిలేది మీ ఖర్చులకి 70,000 ఉంటే మీకు అరే నాకు ఉండేదే ₹1,00,000, నా ఖర్చులకే సరిపోవు, దీనిలో నేను 30,000 కట్టేస్తే నేను మిగతా డబ్బులతో ఎట్లా బతకాలని చెప్పేసి అనుకోనే ఇబ్బంది పడుతున్నారు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఇప్పుడు 12 lakhs దాకా అసలు మీరు కట్టదంటుంది. ఇంక ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు మీరు సంపాదించిన సంపాదనలో ఒక 12 lakhs దాకా మీరు కట్టద్దు, ఒక 1 lakh మీరు ఖర్చు పెట్టుకోండి అంటుంది. మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఉన్న తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బుల నుంచే కదా ట్యాక్స్ అడుగుతుంది. అది కూడా ఎంత? ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చాలా తగ్గిపోయినాయి. నేను చెప్పేది అదే సార్. ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా పర్సన్ షుడ్ థింక్ అబౌట్ సర్వైవల్. ఈరోజు నాకు వచ్చిన ₹1 నేను ఎట్లా స్పెండ్ చేసుకోవాలి, ఎలాగా దాచిపెట్టుకోవాలని ఆలోచిస్తారు. ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత పీపుల్ షుడ్ థింక్ అబౌట్ దేర్ గ్రోత్. సో ఇఫ్ ద పర్సన్ అచీవ్డ్ దట్ 12 lakhs టార్గెట్ మీన్స్ వాళ్ళ సర్వైవల్ అనేది అయిపోయింది. వాళ్ళ సర్వైవల్ గురించి వాళ్ళు ఆలోచించకర్లా. పర్సన్ ఎర్నింగ్ మోర్ దెన్ 12 lakhs అంటే వాళ్ళు ఇప్పుడు గ్రోత్ ఆస్పెక్ట్ వాళ్ళు చూడాలి. వాళ్ళు ఇంకా సర్వైవల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఆ డబ్బులన్నీ వచ్చేసినాయి వాళ్ళకి. ట్యాక్స్ కట్టకర్లా, మిమ్మల్ని ట్యాక్స్ అడగట్లే ఇక 12 lakhs దాకా. అంతకు మించిన దాని మీద మీరు సంపాదించుకోండి, ట్యాక్స్ కట్టండి, లోన్ తీసుకోండి, మళ్ళీ సంపాదించుకోండి, మళ్ళీ ట్యాక్స్ కట్టండి. దానికే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్న ఏదైతే ఆఫర్స్ ఇస్తున్నాయో వాటి మీదనే కదా సార్ మనం తీసుకుంటుంది. ఇప్పుడు లోన్స్ కానీ, ఇప్పుడు టర్న్ ఓవర్ కానీ, ప్రాఫిట్స్ కానీ, దాంట్లో ప్రాబ్లం ఏముంది? అంటే ఇక్కడ ఛాలెంజ్ ఏమొస్తుందంటే ఇంతవరకు ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదు, వ్యాపారం చేస్తున్నారు, కొన్నేళ్ళుగా సంపాదించారు, ఆస్తులు అనుకున్నారు. ఎందుకంటే సిస్టంలో ఎక్కడా కూడా మన క్యాష్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇప్పుడు 40 లక్షల పొలం ఉంటే 6 లక్షలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ 40 లక్షలు సంపాదించాడు, క్యాష్లో తీసుకున్నాడు, 6 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది అలవాటు పడ్డ వ్యక్తికి ఈ రోజు సన్నగా మీరు కాంపోజిట్ ట్యాక్స్ అని 1% అని ఒక బిస్కెట్ వేయగానే మేము అదంతా చూపించేస్తే నెక్స్ట్ అది పోగా మీరు ఖర్చులు అడ్జస్ట్ చేసి ఇంత 40 లక్షలు మిగిలింది కదా ఇయ్యారు, 40 లక్షల మీద సరే 12 తీసినా మిగిలిన దానికి కట్టుబడి పెయిన్ కదా సార్. పెయిన్ ఇనిషియల్ గా అనిపిస్తుంది సార్. తప్పదంటారు. ఇనిషియల్ గా పెయిన్ వస్తుంది, పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా దానికి అలవాటు పడుకున్నాను కాబట్టి. కానీ మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక డౌన్ టు ద లైన్ ఒక 2 years తర్వాత 3 years తర్వాత దాని నుంచి వచ్చే రిజల్ట్స్ మీరు అర్థం చేసుకున్న తర్వాత అది పెయిన్ఫుల్గా అనిపించదు. ఓకే, అవును సార్. మీరు అన్నట్టుగా యూపీఐ ట్రాన్సాక్షన్ అయిన వెండర్స్కి యూపీఐ ట్రాన్సాక్షన్ బేస్ మీద ఎన్బిఎఫ్సి చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఓన్లీ ట్రాన్సాక్షన్ బేస్ మీద లోన్స్. చాలామంది అలాగే బిజినెస్ ఎక్స్పెండ్ చేశారు. ఇదంతా చేస్తున్న క్రమంలో ఇప్పుడు జిఎస్టీ ఒకటి వచ్చేసింది మీకు. అంటే జిఎస్టీ ఇన్నాళ్ళు జిఎస్టీ ఏం లేకుండా తిరిగాము. ఇప్పుడు మీరు టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని జిఎస్టీ అంటే చాలా అంటే సిస్టమ్ అర్థం చేసుకోవడం టైం పడుతుంది. స్మాల్ వెండర్స్ వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి బిజినెస్ నడిపిస్తున్నాడండి, ఈజ్ విల్లింగ్ టు పే ట్యాక్స్ చేస్తాడు. రేపు ఆ వ్యక్తికి ఏమైనా అయితే మళ్ళీ సపోర్ట్ ఏముంటే సిస్టమ్ నుంచి అనేది క్వశ్చన్. ఇక్కడ 30% ట్యాక్స్ వేసిన వ్యక్తికి ఆయనకి ఏదో సరిగా చదువుకోలేదు, ప్రాపర్ ప్రొటెక్షన్ లేదు, రేపు ఇంట్లో ఒక పెద్ద క్యాన్సర్ వచ్చింది, ఆయనకే బిజినెస్ ఆగిపోయింది. ఇప్పుడు వరకు గత 10 ఏళ్ళుగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాడు ₹1,00,00,000. కానీ అప్పుడు గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఏం సపోర్ట్ రాదు కదా. ఇది ఒక మేజర్ అబ్జెక్షన్ ఫ్రమ్ పబ్లిక్. నేను ఇంత ట్యాక్స్ పే చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకున్న క్లయింట్స్ 30% అబౌవ్ స్లాబ్ అంటే 80 lakhs 1 crore కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వ్యక్తి పర్ ఇయర్ 25 lakhs ట్యాక్స్ కడుతున్నాను సార్ అంటాడు.
ఆ వ్యక్తి 25 lakhs ట్యాక్స్ కట్టిన వ్యక్తి రోడ్డు మీదకి వస్తే ఇదే ట్రాఫిక్ లో నిలికించేస్తారు. ఆయన యాక్చువల్గా పని ఎందుకు చేస్తున్నాడు, గవర్నమెంట్ కి 30% ట్యాక్స్ ఎందుకు పని చేస్తున్న ఫీలింగ్ చాలా మంది. ఆ పనికి ఆయనకి ఎక్కడ ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంటే ఉండదే. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే సార్ ఇప్పుడు కంట్రీ అనేది గ్రో అవుతుంది సార్. ఇదివరకు మనది ఎకానమీ చాలా చిన్నది. జీడిపి పర్స్పెక్టివ్ అనుకోండి, ఏ పర్స్పెక్టివ్ చూసుకున్నా చాలా చిన్నది. అప్పుడు ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి? 30% ఉన్నాయి. మీరు 100 రూపీస్ ఏం చేశారంటే 30 రూపీస్ కట్టేసేయాలి. ఇప్పుడు ఎకానమీ కొంచెం పెరిగింది, గవర్నమెంట్ రెవెన్యూ పెరిగింది. రెవెన్యూ పెరిగిన తర్వాత ఏం చేసింది? చిన్నగా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తగ్గించింది. సిన్స్ లాస్ట్ 5-6 years నుంచి చూస్తే కపుల్ ఆఫ్ టైమ్స్ తగ్గించింది. ఈసారి చాలా మేజర్ రిడక్షన్ ఈ ఇయర్ చేసింది. ఇన్ ద సేమ్ వే హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద ఇప్పుడు మీరు అన్నారు ఏదన్నా జరిగితే ప్రాబ్లం ఏం చేయాలి. ప్రీవియస్లీ ఇదివరకు దాని మీద కూడా జిఎస్టీ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద, వాటి మీద కూడా జిఎస్టీ. ఇప్పుడు వాటి మీద కూడా తీసేసింది. సరే, ఇప్పుడు ఏది కూడా ఏ చేంజ్ కూడా ఆల్ ఆఫ్ ద సడన్ జరిగిపోదు. ఇక్కడ తిప్పి కొడితే మనం 10 crores పీపుల్, మనం 140 crores పాపులేషన్లో 10 crores కూడా ట్యాక్స్ పేయర్స్ లేరు సార్. దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ ఆఫ్ అవర్ కంట్రీ. అలా అని చెప్పేసి ఓన్లీ 10 crores సంపాదిస్తున్నారంటారా? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. సో ఇదివరకు ఎకానమీ చిన్నదిగా ఉన్నప్పుడు ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు చిన్నగా ట్యాక్స్ రేట్స్ అన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఈ ట్యాక్స్ ల్యాబ్స్లోకి లేకపోతే జిఎస్టీ పర్వ్యూకి తీసుకురావడానికి కూడా ఏంటంటే దే వాంట్ టు ఇంక్రీజ్ ద ట్యాక్స్ బేస్. ట్యాక్స్ బేస్ కనుక పెరిగింది అంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. గవర్నమెంట్ రెవెన్యూ పెరిగితే డెఫినెట్లీ ఇప్పుడు మీరు అన్నట్టు దే కెన్ గివ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఆల్రెడీ స్టార్టెడ్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, చాలా స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్టార్ట్ చేసిన హెల్త్ ఇన్సూరెన్సెస్ ఇస్తున్నాయి. వాటిని ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి ట్యాక్సెస్ వస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. ఈరోజు మీరు అంటున్నారు సార్ నేను ట్యాక్స్ కడుతున్నా, మనతో పాటు మన చుట్టుపక్కల అందరూ కూడా కట్టారనుకోండి, అప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఎవల్యూషన్ సార్. ఇదివరకు ఈ క్వశ్చన్ అడగలేదు ఎవరు, కడుతున్నారు అడిగారు. ఒక్క పర్సన్ అడిగితే సౌండ్ వినపడదు కదా. మీరు 100 మంది కట్టండి, కట్టిన తర్వాత అడిగారు అనుకోండి ఆబ్వియస్ గా వినపడిద్ది. వస్తారు సార్. అదే ఇప్పుడు గవర్నమెంట్ కూడా థింక్ చేస్తుంది అదే. వాళ్ళని ఎవరైతే జెన్యున్ గా ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరి చేత జెన్యున్ గా ట్యాక్స్ పే చేయిస్తే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అంటారు కదా సార్, వాటిని కూడా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుంది. థింగ్స్ అన్ని అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ డేస్ ఓన్లీ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్. డెఫినెట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఈరోజు సమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక 5 lakhs to 10 lakhs వరకు అప్రాక్సిమేట్లీ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. మేబీ తర్వాత ఇంకాస్త పెంచుతారు. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో హెల్త్ రిలేటెడ్ అన్లిమిటెడ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. కొంతమందికి కొన్ని కంట్రీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఉన్నాయి కానీ ఎఫెక్టివ్గా లేవు. అక్కడ డెవలప్డ్ కంట్రీస్లో ఎందుకు ఉన్నాయి? అందరూ ప్రాపర్గా అక్కడ మీరు అబ్రాడ్లో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో చూసారనుకోండి, ఎవరైనా ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారా? ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయరు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏమైనా తప్పు చేసింది అనుకోండి, ఏం చేస్తారు? ఇంత సేమ్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ మనకి రెండు లేవు. ట్యాక్స్ కట్టేవాళ్ళు లేరు, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. మనం కడితే కదా సార్ మనం క్వశ్చన్ చేయగలిగేది. ఫస్ట్ డెవలప్మెంట్ అనేది అదే సార్, అలానే వస్తుంది. ఇదివరకు వాళ్ళు ట్యాక్స్ ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ కట్టారు, అబ్రాడ్లో యూఎస్ఏ, యూకే ఇట్లాంటి కంట్రీస్లో ట్యాక్స్ కట్టారు, వాళ్ళు క్వశ్చన్ చేసి అడగలుగుతున్నారు గవర్నమెంట్ని. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆబ్వియస్గా ట్యాక్స్ బేస్ పెరిగింది అంటే, పీపుల్ పెరిగారు అంటే ఆబ్వియస్గా ఆ సౌండ్ వస్తుంది. డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ప్రొవైడింగ్ బై ద గవర్నమెంట్ అనేది అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ రోజు డౌన్ టు ద లైన్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్, ఒక 10 years తర్వాత ఈ క్వశ్చన్ మళ్ళీ ఎవరి దగ్గర నుంచి రాదు. గవర్నమెంట్ మాకేం చేస్తుంది సార్, ఒక రోజులో అవ్వదు, ఇట్ విల్ టేక్ టైం. అసలు ఒక ట్యాక్స్ పేయర్కి లేదా ఒక ఇండివిజువల్కి ఎటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి? అవి రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు మీ ప్రాక్టీస్లో మీరు చూసిన మేజర్ నోటీసులు లేదా ఈజీగా అవాయిడ్ చేయగలం, ఎందుకు ఈ మిస్టేక్ చేశారు అనిపించే ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఒకటి సార్, ఫస్ట్ పాయింట్, నోటీస్ రాకూడదంటే ప్రాపర్గా ట్యాక్సెస్ కట్టాలి, అప్పుడు నోటీసెస్ రావు.
మీరే సిఏ గవర్నమెంట్ కే ఫేవర్ కాదు సార్, మాకు కూడా ఫేవర్ చేయండి మీరు. సార్ నేను చెప్పాను కదా ఇందాక ఇండైరెక్ట్లీ, మీరు ట్యాక్సెస్ కట్టుకున్నారంటే మీరు గవర్నమెంట్ కట్టుకున్నారనే పర్స్పెక్టివ్ నుంచి బయటికి రండి. మీరు గవర్నమెంట్ కట్టట్లేదు, మీ గ్రోత్ గురించి మీరు కట్టుకుంటున్నారు. దిస్ ఈజ్ మై స్టాండ్, మై పర్సనల్ స్టాండ్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డినే విత్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్స్. అయితే ఇక్కడ కొన్ని చాలా మైనర్ ఇష్యూస్ చేస్తారు సార్ కొంతమంది. ఓకే, ఎలా అవుతుందంటే, ఒక సాలరీడ్ ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పర్ మంత్ ఉంటుంది. ఓకే, వాళ్ళు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మంత్లీ 2 lakhs, 3 lakhs, 4 lakhs ఉంటుంది. ఎందుకు? క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వాట్ ఎవర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ వాళ్ళు లిమిట్ ఇచ్చేస్తున్నారు. మీకు 1 lakh శాలరీ ఉందనుకోండి, 5 lakhs లిమిట్ ఇచ్చేస్తారు, 10 lakhs లిమిట్ ఇచ్చేస్తారు. ఒకే పర్సన్ 4-5 కార్డ్స్ ఉంటాయి. ఒక కార్డులో ఒక ఆఫర్ ఉంటుంది, ఇంకో కార్డులో ఇంకొక ఆఫర్ ఉంటుంది, ఇంకో కార్డులో ఇంకో ఆఫర్ ఉంటుంది. చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకని వీళ్ళకని చెప్పేసి ఎవరో ఫోన్ చేస్తారు, నాకు టీవీ కావాలి, నీ దగ్గర ఈ కార్డు ఉంది కదా, దీనిలో నుంచి కట్టేసి నాకు 10% డిస్కౌంట్ వస్తుంది, 5% డిస్కౌంట్ వస్తుంది అంటారు. ఏం చేస్తారు? కడతారు, కొంటారు, పంపించేస్తారు. తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్ కట్టాల్సిన టైం వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ రిలేటివ్ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుని క్లోజ్ చేసుకుంటారు. అలాగా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని అగ్రెసివ్గా చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికి, రిలేటివ్స్ మొత్తానికి ఒక చారిటీ లాగా అందరికీ వీళ్ళ కార్డ్స్ యూజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక 12 lakhs రెవెన్యూ ఉన్న పర్సన్, ఇన్కమ్ ఉన్న పర్సన్, వాడు కట్టే క్రెడిట్ కార్డ్సే 30 lakhs, 40 lakhs, 50 lakhs. నేను కొన్ని సినారియో యూస్ చేస్తాను. 2 crores, 1 lakh పర్ మంత్ రెవెన్యూ ఉన్న పర్సన్ పర్ యానం 2 crores క్రెడిట్ కార్డ్స్ కట్టిన పర్సన్స్ని కూడా చూసాము. ఇప్పుడు గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్, క్రెడిట్ కార్డ్ ఈజ్ మెంట్ ఫర్ పర్సనల్ యూస్. ఓకే, మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి మీరు డబ్బులు పెట్టి కొనకుండా మీరు క్రెడిట్లో కొనుక్కోండి, మీరు టైంకి వచ్చిన తర్వాత వితౌట్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేసుకోండి అనేది ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ పాయింట్. అది దాన్ని కొంతమంది ఒక ఉద్యమంలో యూజ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసి ఇట్లాగా లక్షలు రీపేమెంట్ చేయడం వల్ల, అంటే మీరు డిపార్ట్మెంట్కి ఏం చెప్తున్నారు, నాకు వచ్చిన రెవెన్యూ మాత్రం 12 lakhs అండి, నా ఖర్చులు మాత్రం 30 lakhs అండి, లేకపోతే 2 crores అండి అని చెప్పేసి అంటారు. మన నార్మల్ కామన్ పర్సన్కే ఒక డౌట్ వస్తుంది, అరే 12 lakhs సంపాదిస్తున్నాడు, 30 lakhs ఎలా ఖర్చు పెడతాడు అని చెప్పేసి అనుకుంటాను. డిపార్ట్మెంట్కి రాదండి. ఇప్పుడు దాని కాన్సిక్వెన్స్ ఏముంటాయి సార్? కాన్సిక్వెన్స్ ఏమంటే ట్యాక్స్ కట్టమంటారండి వాళ్ళు. అంతే, మీ మీరే చెప్తున్నారు, మీరే డిక్లేర్ చేస్తున్నారు అక్కడ, దీస్ ఆర్ మై పర్సనల్ ఎక్స్పెన్స్. క్రెడిట్ కార్డ్ నుంచి ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రోడక్ట్కి ఒక మీనింగ్, ఒక పర్పస్ ఉంటుంది సార్. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రోడక్ట్కి ఒక మీనింగ్, పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ప్రకారంగానే మనం అది వాడుకోవాలి. క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే, నేను ఇది నా పర్సనల్ ఎక్స్పెండిచర్ గురించి వాడుకున్నా అనేది మీరు చెప్పకనే చెప్పినట్టు. అంటే మీరు 30 lakhs మీరు క్రెడిట్ కార్డు కట్టారు అంటే, బిల్ కట్టారంటే మీరు 30 lakhs పర్సనల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుకున్నారు. మీరు 30 lakhs ఖర్చు పెట్టాలంటే మీరు ఎంత సంపాదించి ఉండాలి? 30 కంటే ఎక్కువ, 35 or 40 or 50. అంటే మీరే ఇండైరెక్ట్గా చెప్తున్నారు 30 lakhs కంటే ఎక్కువ సంపాదించాలని. ఒకవైపు మీరే చెప్తూ మళ్ళీ నాకు వచ్చిన ఇన్కమ్ 12 lakhs అంటే ఎలా ఒప్పుకుంటారు సార్? అంటే దాన్ని ఎలా బయటపడాలా? ఇప్పుడు ఇది వస్తే ఇప్పుడు పిలుస్తారు మనని, అవి డిపార్ట్మెంట్కి ప్రాపర్గా మనం డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ కానీ లేకపోతే సపోర్ట్ చేస్తే ఇట్లాంటి ఇష్యూస్ నుంచి బయటికి రావడం అనేది చాలా టఫ్ సార్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, చాలా టఫ్. ఏం తప్పు చేసాను సార్ మేము? కుంభకోణాలు చేసామేంటి సార్? ఇది కుంభకోణం కాకపోవచ్చు, అంటే అంటారు చూడండి, ఎంత చెట్టుకు అంత గాలని. పెద్ద పెద్ద వాళ్ళు చేస్తే కుంభకోణాలు అంటారు, చిన్న వాళ్ళు చేస్తే కూడా చిన్న సైజ్ కుంభకోణం లాగే అయితే సార్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఐఫోన్ కొన్నాడు, నేను నా ఐసిఐసిఐ కార్డు ఇచ్చాను, HDFC కార్డు ఇవ్వకూడదు సార్ చెప్తున్నాను. ఇప్పుడు ఇచ్చాను, వాడు 1,80,000 స్వైప్ చేశాడు, నా కార్డు స్వైప్ చేస్తాను, వాడు ఐఫోన్ తీసుకున్నాడు. నెక్స్ట్ మంత్ ఒక 90,000 ఇచ్చాడు. ఎవడలా తీసుకున్నాడు ఒకేసారి ఎవడు, మళ్ళీ వాడు ఫస్ట్ బాగానే ఉంటది, వచ్చిన ఆఫర్ తీసుకొని 2 months లో ఇచ్చాడు. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ నా బ్యాంక్ అకౌంట్ లో ఉంది కదా. ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏమనుకోవచ్చు, మీరేమైనా సేల్ చేశారనుకోవచ్చు, దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఏం చేశారనుకోవచ్చు. అప్పుడు మీరేం చెప్తారు సమాధానం? కొన్ని అదే సార్, ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయండి సార్, ఒక ట్రాన్సాక్షన్ 2 transactions అనుకోండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు గుర్తుంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చిన్న అయితే ఇష్యూస్ రావు. కానీ నేను అనేది కొంతమంది బియాండ్ ద లిమిట్ చేస్తారు. ఇప్పుడు మీ ఇన్కమ్ 12 lakhs per annum, మీరు ఐఫోన్ ఒకటి కాదు 4 కొనండి, 4 లక్షలు 5 లక్షలు మీరు పేమెంట్ చేసుకోండి, ఫైన్, మీరు హెల్ప్ చేద్దాం అనుకోండి చేయండి. ఆ ఒక ట్రాన్సాక్షన్ 2, 3, 4 ఒక లిమిట్, నేను చెయ్యొద్దని అట్లా. అది ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నప్పుడు జనరల్ చేసుకుంటారు. కానీ దాన్ని ఒక ఉద్యమం లాగా చేశారనుకోండి,
అక్కడే ప్రాబ్లం వస్తది. అంటే సొసైటీలో హీరో అవ్వడానికి మా కార్డ్స్ అందరికి ఇవ్వద్దని చెప్తున్నారు మీరు మాకు. అంతే సార్. ఇస్తే తర్వాత హీరో వద్దు సార్. హీరో హీరోనే పోతాడు. ఆ రోజు ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయలేరు. అది. అంతే కదా సార్. ఓకే. ఎవరిని ఏం అడుగుతారు? 100 ట్రాన్సాక్షన్స్ చేస్తారు. Yes, sir. ఇప్పుడు 100 మందిని అడగగలుగుతారా మీరు? వాళ్ళు పిలిచి ఇవ్వగలుగుతారా మీకు? ఇవ్వలేరు కదా. సో ఇలాంటి ట్రాప్‌లోకి వెళ్ళకూడదు. Yes, sir.